హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎత్నీ ఫ్యాషన్స్. ఈరోజు మనం ఒక ఫ్యామిలీ అవుట్ఫిట్ చూపిస్తాను. ఆ ఫ్యామిలీ అవుట్ఫిట్స్ ఎలా డిజైన్ చేసామో మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే ఎవరికన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే మన వాట్సాప్ నెంబర్కి పిన్ చేస్తే మీకు ఎలా చేస్తామో అన్న దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ వచ్చి 8019130038. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కానీ యూట్యూబ్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేస్తే మీకు డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఇప్పుడైతే అవుట్ఫిట్ చూద్దామా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఫ్రాక్ అయితే చాలా ఫ్లేర్తో వచ్చింది. ఫ్రాక్ అయితే మీకు చాలా బుషీగా ఉంది. ఫ్రాక్ కూడా మొత్తం కూడా నేను చెప్పాను కదా, ఒక డాలు, చాక్లెట్, బలూన్స్, కేక్, కప్ కేక్, ఐస్ క్రీమ్, ఇలా బర్త్డే థీమ్ అనమాట. కంప్లీట్గా బర్త్డేకి ప్లాన్ చేసాం. ఇలా వర్క్ అయితే చూడండి. హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బుషీగా ఉన్నాయో. చాలా నీట్గా, చాలా ఎలిగెంట్గా ఉంది. సో ఇది బేబీ ఫ్రాక్ వచ్చేసి 1 year బర్త్డేకి మనం ప్లాన్ చేసిన డ్రెస్. దీనికి మదర్కి ఫాదర్కి ఎలా వచ్చిందో చూపిస్తాం. ఇది చూడండి ఒకసారి. ఇది మనకి బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ వచ్చేసి ఇది ఫ్రంట్లో ఉంది. ఫ్రంట్లో వర్క్ అంతా కూడా ప్రింట్స్ కట్ వచ్చి ఇలా మనకి మొత్తం కడ్దానా, బీడ్స్ అండ్ స్ప్రింగ్తో ప్లాన్ చేసాము. హ్యాండ్స్ కూడా బుటీస్, అంటే ఇలా బంచ్ బుటీస్ వస్తాయి. కింద బీడ్స్ 2 కలర్స్తో పేర్ చేసాం. బీడ్స్ కూడా. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్. బ్యాక్ వచ్చేసరికి కొంచెం హెవీ లుక్ అనమాట. మనకి బ్యాక్ హెవీ లుక్లో వచ్చేసాయి బంచెస్ అండ్ మంచిగా కలర్ఫుల్గా డోరీస్. ఇది బ్లౌజ్. దీనికి బెల్ట్ కూడా బెల్ట్ వస్తుంది మనకి. స్కర్ట్కి చున్నీ వేసుకున్నప్పుడు ఇలా బెల్ట్ కూడా బీడ్స్తో చాలా బాగా వచ్చింది. కొంచెం టైట్ ఫిట్ చేసుకోవడానికి ఇలా డోరీస్ అయితే చాలా బాగుంటుందని ఇలా డోరీస్ అనేది ప్లాన్ చేసి ఇచ్చేసాము. దీనికి స్కర్ట్ వస్తుంది. కట్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఫిష్ కట్ లాగా వచ్చి, అంటే ఇక్కడ మనకి స్ట్రైట్ టైట్ ఫిట్టింగ్ వచ్చేసి కింద అంబ్రిల్లా వస్తుంది అనమాట. ఇలా స్కర్ట్, బ్లౌజ్ విత్ దుప్పటాతో వస్తుంది అనమాట. ఇలా చూడండి, ఇలా వస్తుంది. కొంచెం ఇది ఎక్సెల్ కన్నా కొంచెం సైజ్ ఎక్కువ. సో ఫిట్టింగ్ వాళ్ళు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది. దీనికి వచ్చేసరికి దుప్పటా కూడా చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం మేము కంప్లీట్గా డై చేసి చేపించాము. ఇది దుప్పటా. బెల్ట్లో ఏదైతే ఉందో సేమ్ అదే మనకి దుప్పటా కూడా పేర్ చేసి ఇచ్చాం. దీనికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మనం ఓన్లీ ఇలా బీడ్స్తో కూడా పేర్ చేయొచ్చు. ఇది జస్ట్ నా ఐడియా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేసుకోవచ్చు. ఇవి మెటాలిక్ పర్ల్స్ అనమాట. ఇవి నా పేజ్లో మీరు చూస్తూ ఉండొచ్చు. ఇలా పేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్లౌజ్ మెరూన్ కలర్ కాబట్టి ఈ పీచ్ కలర్తో పేర్ చేసుకొని మంచి స్టడ్స్ కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది. లెంత్లో కావాలంటే ఇలా మెరూన్ షేడ్తో కనుక పేర్ చేసుకొని మంచిగా ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళ ఫాదర్కి వచ్చేసరికి ది షేర్వాన్ వర్క్ కూడా చూడండి ఎంత సేమ్. మన బ్లౌజ్కి ఏమైతే వర్క్ ఇచ్చామో సేమ్ వర్క్తోని పేర్ చేసాము. మంచి బటన్స్ అనమాట. పర్ల్స్ విత్ పర్ల్స్ వర్క్లోనే, ఎందుకంటే పర్ల్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా పర్ల్స్తోని షో బటన్స్ అనేది పేర్ చేసి హ్యాండ్కి ఇలా బుటీస్ కాన్సెప్ట్లో వచ్చింది. మెన్స్కి ఆర్ట్ వర్క్ కన్నా సింపుల్గా వర్క్ ఉంటేనే చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది. దీని ప్యాంట్ వచ్చేసరికి ఇలా క్రీమ్ షేడ్, మరి వైట్ అయితే డార్క్, ఇలా క్రీమ్ షేడ్ ప్యాంట్తో పేర్ చేసాం. సో టోటలీ 3 అవుట్ఫిట్స్. ఈ పాపకి ఇంకొక అవుట్ఫిట్ కూడా ఉంది. ఇది ట్రెడిషనల్ వేర్. ఇలా లావెండర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. దీనికి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంటుందో. వర్క్ కూడా క్లోజర్ లుక్లో చూడండి. హ్యాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. వర్క్ కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా యాంటిక్ కట్ బీడ్స్. ఇవి ఎటువంటి కలర్ ఫేడ్ అవటం కానీ ఏముండదు. మనకి డ్యూరబిలిటీ చాలా రోజులు వస్తుంది. ఇది మనకి ఇంకొక అవుట్ఫిట్. ఇది ట్రెడిషనల్ అవుట్ఫిట్. ఎంత బుషీగా ఉందో చూడండి. పాప వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఇవి టోటల్గా ఉన్న అవుట్ఫిట్స్. మీకు కూడా
మీకు కూడా ఇలాంటి అవుట్ఫిట్స్ కావాలనుకుంటే మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మన పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.